అంతకు మునుపు తెలంగాణలో మన డేటా, సేవామిత్ర డేటా తెలంగాణ పోలీసులు వస్తారు. మనకు ఎవరైతే సేవ చేస్తున్నారో ఆ ఆఫీస్ మీద రైడ్ చేస్తారు. పోలీస్ కంప్లైంట్ కూడా లేదు, ఫిర్యాదు లేదు. నేరుగా ఆఫీస్కి వచ్చారు, మన వాళ్ళని వేధించారు, అక్కడ పనిచేసే వాళ్ళని వేధించారు. కడాన డేటా దొంగిలించకపోయారు. కడాన చెప్పిందేమని ప్రభుత్వ డేటా పోయిందని మన వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. మా డేటా పోలేదు, మా డేటా బాగుంది, అనవసరంగా మమ్మల్ని ఖరాబు చేయొద్దని ప్రభుత్వ యంత్రాంగం చాలా స్పష్టంగా చెప్పింది. అంటే మన డేటా పైన కేసీఆర్కు చాలా ప్రేమ. మన డేటా మీద ప్రేమ కాదు తమ్ముళ్ళు, మన డేటా దొంగిలించి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు తప్ప ఇది దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలని మిమ్మల్ని కోరుతున్నా. నిన్ననే ఇంకో కేసు వచ్చింది, హిందూజా కేసు. 100 ఎకరాల భూమి ఆ రోజు క్లియరెన్స్ ఇచ్చారు. వాళ్లే ఒక కంపెనీకి డబ్బులు ఇస్తారు. అక్కడి నుంచి హవాలా రూట్లో షెల్ కంపెనీలకు పంపిస్తారు. మళ్లీ ఆ డబ్బులు తీసుకొచ్చి ఒక కంపెనీకి ఇచ్చి మళ్ళా ఆ డబ్బులు హిందూజాకిచ్చి మొత్తం కూడా సాక్ష్యాధారాలతో సహా అవినీతిలో పట్టుబడిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన్ని కాపాడేది చౌకీదార్.